చాలా గొప్పగా చెప్పుకోవచ్చు మనం నంబర్ 1 ఈ దేశంలో అని. కానీ ఒక్కప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో మీరందరూ చూశారు ఎంత గొప్ప పేరు మన ఆంధ్ర రాష్ట్రానికి, మనం తల ఎత్తుకుని తిరగటానికి ఆయన అంత గొప్ప పనులు చేశారు. మీరే చూశారు తెలంగాణలో హైదరాబాద్లో హైటెక్ సిటీ గాని ఐటీ పరిశ్రమ గాని. ఆయనే ఇంకా ఈ 5 ఏళ్లు ఉండుంటే మనం తెలంగాణ దాటి యావత్ భారతదేశంలో మనం నంబర్ 1 రాష్ట్రంగా ఉండేవాళ్ళం. ఇప్పుడేమి సమయం ఏమి వెనకెళ్ళలేదు. మనం తప్పకుండా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోవాలి. అదే నేను కోరుతున్నాను మీ అందరి దగ్గర నుంచి. ఇప్పుడు గంజాయి గురించి వస్తే మొన్నటికి మొన్న 25,000 కేజీలు టన్నులు గంజాయి దిగింది విశాఖపట్నం పోర్టులో. ఈ ప్రభుత్వం అంటుంది విశాఖపట్నం రాజధాని అని. ఎందుకు? ఇట్లాంటి పనులు పోర్టు ద్వారా చేసుకోవచ్చు, వాళ్ళు డబ్బు సంపాదించవచ్చు, ప్రజలకి ఇవన్నీ అలవాటు చేసి వాళ్ళు పొట్టగా గడవచ్చని వాళ్ళు ఆలోచిస్తున్నారు. మీరు ఇవన్నీ మనసులో పెట్టుకోవాలి. గంజాయి మన ఇంట్లో ఆడబిడ్డలకి గంజాయి ఈ పిల్లలకి అలవాటు చేసి యువకులు అత్యాచారాలు ఎక్కువ చేస్తున్నారు మన ఆడబిడ్డల మీద. అది తట్టుకోలేక చాలా మంది ఆత్మహత్యకి గురవుతున్నారు. ఆత్మహత్యలు ఎన్ని పెరిగిపోయిందో తెలియదు మనకి ఈ రాష్ట్రంలో. అన్ని కప్పిపుచ్చేస్తున్నారు ఈ గవర్నమెంట్. అట్లానే 30,196 స్త్రీలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడున్నారో తెలీదు. ఇప్పటికి కూడా తెలీదు వాళ్ళు ఎక్కడున్నారు. ఇంకా శాండ్ మాఫియాకి వస్తే ఆ జేసీబీలు పెట్టడం, లోడ్ వేయటం, శాండ్ ని దొరికిందల్లా లోడ్ వేయటం. ఇప్పుడు ఎలక్షన్ దగ్గరికి వస్తుంది. నేను మొన్న వస్తా ఉంటే గోదావరి అక్కడ ఈ జేసీబీలు ఎన్ని ఉన్నాయో చెప్పలేను. గబ్బ ఎత్తేస్తున్నారు. వాళ్ళు డబ్బులు సంపాదించుకోవటానికి ఆ ఇసుకని ఎత్తేస్తున్నారు. అది ఎత్తేసి ఇతర రాష్ట్రాలకి పంపించుకుని బ్లాక్ మనీ సంపాదించుకుంటున్నారు. మనకేమో ఇసుక అమ్ముతున్నారు, కానీ అది మనం కొనలేని ప్రైస్ పెడుతున్నారు ఈ ప్రభుత్వం. తర్వాత భూ కబ్జాకి మీరు ఇంకోటి చెప్పాలి. మీకు మీ ఓటుతో పాటు రోజు పొద్దున్న లేచి మీ ఇళ్ళుందా, మీ భూములుందా అనేది ముందర చూసుకోండి మీరు. ఎందుకంటే ఈ ప్రభుత్వం చాలా తెలివి ఇట్లాంటి పనికిరాని పనులకి. రాక్షసులకే వస్తాయి ఇట్లాంటి ఆలోచనలు. మీరు ఎందుకు చెక్ చేసుకోవాలంటే రేపు ఆ భూమి ఉందా, ఈ వైసీపీ వాళ్ళు కబ్జాలు చేసేసి తీసేసుకున్నారా వారి పేరు మీద. మొన్నటికి మొన్న మీరు ఇన్నుంటారు, ఇట్లానే ఒక కుటుంబం వాళ్ళు పొద్దున్న లేచిన తర్వాత చూసుకుంటే ఆయన పేరు మీద ఉండే ఆ పేపర్లన్నీ వైసీపీ నాయకులకి ట్రాన్స్ఫర్ అయిపోయింది ఆన్లైన్ లో. ఇంకా వాళ్ళు తట్టుకోలేక ఆయన భార్య, ఆయన బిడ్డ ముగ్గురు ఉరేసుకుని చనిపోయారు. అట్లా ఆత్మహత్య ఎన్నో జరుగుతున్నాయో మనకే తెలియకుండా చాలా జరుగుతున్నాయి ఈ ఆంధ్రప్రదేశ్ లో. అందుకే నేను అనేది మనకి సిగ్గుచేటు ఇట్లాంటి ప్రభుత్వం మనకి తలవంపులు తీసుకొస్తుంది. గౌరవం అనేది మనకి లేకుండా చేస్తోంది ఈ ప్రభుత్వం. అట్లానే కల్తీ మద్యంకి వస్తే స్త్రీలందరూ మీకే తెలుసు, ఈ కల్తీ మద్యం తాగి భర్తలు అనారోగ్యం పడి కొంతమంది వాళ్ళ జీవితాలనే పోగొట్టుకుంటున్నారు. మళ్ళీ కష్టభారం అంతా స్త్రీల మీద పడతాను. ఆ కుటుంబాన్ని గడపటానికే కష్టం, దాన్ని ముందుకు తీసుకెళ్లే భారం స్త్రీ మీద పడతాను. అది కూడా ఈ స్త్రీలు ఆలోచించాలి. ఇంకా చెప్పుకుంటా పోతే మంచియే కనపడవు, చెడు తప్ప. నేను అందుకే అంటున్నాను, చంద్రబాబు నాయుడు గారు ఆయన రావాలి, మీ కష్టాలన్నీ దూరం కావాలనేదే నా కోరిక.